బోనాల రోజు ముక్క లేకపోతే ఎలాగా? ఒకసారి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మటన్ వండుతుంటే ఆ కుక్కర్ బాగోక మటన్ కిందంతా మాడిపోయింది. కానీ ఈసారి మటన్ మాత్రం చాలా టేస్టీగా వచ్చిందనమాట. మా తమ్ముడు ఎక్స్ప్రెషన్ చూసారు కదా, చాలా బాగుందంట. సో మా తమ్ముడితో సన్నగా కోయించేసాను. తర్వాత ఈ మసాలాలన్నీ పైన మెన్షన్ చేస్తాను, అవన్నీ బాగా డ్రై ఫ్రై చేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలి. ఇదే మెయిన్ అనమాట కర్రీకి. సో తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై అవుతుండగానే నేను మటన్ ఒక 5-6 విజిల్స్ పెట్టేసుకున్నాను అనమాట, కొంచెం వాటర్ వేసుకొని. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాక అందులోనే సాల్ట్, పసుపు, కారం వేసేసుకొని ఒక్కసారి టాస్ చేసుకోండి బాగా పచ్చివాసన పోయేదాకా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. తర్వాత మటన్ ఉడికిన తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి చూసారు కదా, అదంతా వాటర్తో పాటు వేసేయాలి. అంత నీళ్ళ చారులా ఉందని అనుకోకండి, అది చాలా థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది మనం మసాలా వేసాక. సో అది కొంచెం బాయిలింగ్ పాయింట్కి వచ్చాక కరివేపాకు వేసాను. కరివేపాకు వేస్తే ఆ స్మెల్ ఉండకుండా పోతుందనమాట. అందులోనే కొంచెం పుదీనా కూడా వేసేసుకొని బాగా మూత పెట్టాను అనమాట. సో చూసారు కదా, వాటర్ అంతా ఎగిరిపోయింది. లాస్ట్లో మటన్ మెత్తగా అయ్యాక మనం ముందుగా పట్టుకున్న మసాలా ఉంది కదా, అదంతా వేసేసుకోవాలి. బాగా స్టిర్ చేసుకుంటే మీకు గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మీకు ఇలా కావాలంటే ఇలాగా, లేదంటే కొంచెం హాట్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది.